నేను నిన్ను డాన్స్ చేయమని చెప్పాను, కామెడీ చేయమని కాదు. నాతో డాన్స్ చేసేటప్పుడు మీరు కమెడియన్ లాగే అనిపిస్తారు. పదండి, ఐ డోంట్ హ్యావ్ ఆల్ డే. ఇకపై నువ్వు నేను లవర్సే దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేదు రివర్సే వెలిగిపోతున్నా వెన్నెల్లో తాజులా ఎదిగిపోతున్నా ఎవరెస్టల్లా మెరిసిపోతున్నా రెయిన్బోలో రంగుల ఇష్క్ జెండా ఎగరేస్తున్నా పిల్లని వల్ల హ్యాపీ హ్యాపీ సే ఫుల్ టు ఇకపై నువ్వు నేను లవర్సే దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేదు రివర్సే. మీరిద్దరు బయటికి రావడం చూస్తే నాకు అర్థమైంది తను పారిపోయాడు అని. ఇంతకీ అతను ఎటువైపు వెళ్ళాడు? వదిన, అతను అటువైపు వెళ్ళాడు. చూడండి, ఇదే విధంగా ఒకవేళ మనం ముగ్గురం కలిసి వెతికాము అంటే అప్పుడు అతను మళ్ళీ పారిపోతాడు. అందుకని మీరిద్దరు అటువైపు వెళ్ళండి, నేను ఇటువైపు వెళ్తాను. సరే పద. తను ఉన్నట్టుండి ఇలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు చెప్తాను తన సంగతి. ఇప్పుడు ఈయనెందుకు చేస్తున్నారు? హలో, నేను పిచ్చివాళ్ళగా నీకోసం వెతుకుతున్నాను, నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు తొందరగా వచ్చాయి, నేను పబ్ బయట కార్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు వెనక్కి రావడం కుదరదు. మీరు ఒక్కరే ఇంటికి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళండి అంటే? మీరు చెప్పింది ఇప్పుడు నేను చేశాను కదా, అందుకని నేను చెప్పింది మీరు చేయండి. చూడండి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, అది పూర్తి చేసుకుని ఇంటికి వస్తాను. బిజినెస్ డీల్ కంటే ముఖ్యమైన పని ఇంకేముంటుంది? పైగా వాళ్ళందరూ నీ గురించి ఎన్నిసార్లు అడిగారో తెలుసా? డాన్స్ తర్వాత కనీసం ఒక్కసారైనా వాళ్ళని కలిసి వెళ్లాల్సింది కదా. అరే, వాళ్ళని నేను రేపు కలుస్తాను కదా, అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది ఇప్పుడు? ఎమర్జెన్సీ ఏముందని నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు ఒక రాక్ స్టార్ పనులు చూసుకుంటావు, మార్కెట్లో నా పేరుని పాడు చేస్తావా? చూడండి, మీరు ఎలా కావాలంటే అలా అనుకోండి. ఇప్పుడు మాత్రం నేను మీతో అస్సలు మాట్లాడలేను. అయినా నీతో మాట్లాడడానికి ఇక్కడ ఎవరు లేరు. Go to hell, man. Oh! నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,